గోడకున్న పోటువలు తల్లిదండ్రి కనబడుతున్నాయి. ఓ అన్న నిన్న మొన్న మనం రోజు అన్నం తినిపోతున్నావు, మనం ఎదురంగా గోడకున్న పోటువలు చూస్తున్నాం అన్న. ఈ పోటు వల్ల ఉన్నారు గీళ్ళెవలు ఉన్నారే అన్నయ్య అని అన్నగానితో వలుకుతుంటే అన్నగాడు వరాల మహారాజు అన్నాడు, నా తల్లులారా ఓ చెల్లలా చంద్రాలదేవి, ఈ మంత్రి మల్లయ్య మన తండ్రి అని వెళ్తున్నాము, వీళ్ళు లచ్చమ్మను తల్లి అని వెళ్తున్నావు గాని వీళ్ళు మన తల్లిదండ్రులు గారమ్మా. మన తల్లిదండ్రులు మరణమైనాడు, 6 ఏళ్ల కొడుకుని నేను, ఇలా 6 ఏళ్ల కొడుకును తీసి నీ చేత అటువంటి మంత్రి మల్లయ్య చేత లోపల పెట్టిర్రు. నీవు చిన్నారి బిడ్డను తీసి ఇక మంత్రి మల్లయ్య చేతి లోపల పెడితే వీర లచ్చమ్మ వీళ్ళు సాగు సవరిస్తారు, వీళ్ళు తల్లిదండ్రులు కాదా అని గానాడు నాయన్న గా చెల్లతో ఒక్కొక్క ముచ్చట చెప్పుతున్నాడే తల్లులా. పిల్ల మాట్లాడంగా ఆ వన్న వరాల రాజు కల్లా చెప్తున్నారు, ఓ చెల్లె నువ్వు వచ్చినాడు తల్లి ప్రాణమైందే చెల్లె, తల్లి ప్రేమ నీకు తెలియదు చెల్లె, నువ్వు తల్లి చేత అన్నం తినలేదు చెల్లె, తల్లి ఎట్లుండో నీకు తెలియదు నా చెల్లెలా. మనకు బుద్ధి జ్ఞానం రాలేదు, భూమండు వాయలేదు చెల్లె, నువ్వు 21 రోజు నాడు చెల్లె అవ ప్రాణమైంది చెల్లె, అవ జీవనమైంది చెల్లె, తల్లి ప్రేమ నాకు తెలియదు చెల్లె. వాళ్ళు ఎవలని నాడు మాట్లాడంగా ఆ అన్నగాడు వరాల రాజుకు చాలకుండా చల్లు అన్నదేమా. అగు ఏమిటమ్మా చెల్లెలానే నా చెల్లెలా, రామమ్మ చెల్లెలానే నా చెల్లెలా, ఇంత మాట వలికినాడు అన్నగాడు. అన్నగాడు నా తల్లులాలా తల్లిదండ్రి ఆదికొచ్చి కలకల కలకల కన్నీరు తీసుకుంటా వాళ్ళు ఫోటోలలో ఉన్నది మన తల్లిదండ్రులు అని చెప్పంగా వాళ్ళ పిల్లగాళ్ళ సంగతి నా తల్లులాలా లోపల మిద్దల్లో ఉండని గాని పైన మాల మీద పాపగారి ముండ వీర లచ్చమ్మ కళ్ళ యుత్తున్నది. వరి పట్టారో పండ్లు వరికి చేరు భద్రం అంటే రాజగ్ర పెరిసేనా పగ్గు నా మంటత ఉన్నది, గోరి జగ్గు నా మెత్తన ఉన్నది, జగ్గు నా మెత్తన ఉన్నది, పడపడ పండ్లు కొరుకుతున్నది. ఎత్తిండి కోపం నా తల్లులాల 1000 వదనాలు పెట్టు గానాడు వీరలచ్చమ్మ పాపగారి ముండ ఏమనుకున్నది, ఇవర్రా కనుకున్నది నా తల్లులాల. ఈ పిలగాళ్ళు వాళ్ళకేం ఏర్పాటు, నేనే తల్లి నేనే ఆ యొక్క నా భర్తనే తండ్రి అనుకుంటున్నారు. రేపటి కల్లా పెరిగి పెద్దలైనాక ఈ రాజ్యం నాదే, దేశం నాదే, ఎండి బంగారం నాదే, మనలు మాణిక్యాలు నాదే అనుకున్నా. ఒరే వరహాల మహారాజా ఇల్లు మా తల్లిదండ్రులు కాదా అని మీరెప్పుడు మీ నోటికి ఎప్పుడు వచ్చిందో, రేపు పెరిగి పెద్ద అయినాక నువ్వు సాత్తవో తెలియదు సవరిత్తవో తెలియదు, మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి కొడితే మీ వరకటి బుచ్చగల్ల లెక్క మేము వెళ్ళిపోవాలి. ఇలా ఈ రాజ్యం నాదే, దేశం నాదే. ఇప్పటికైనా అప్పటికైనా నా తల్లి రాలా 5 ఏళ్లతోనే మనం చెట్టు పెడతాము, అది పెరిగి పెద్ద అయిందనుకో ఆ గొడ్డలకి మర్ర పడుతుంది అంటారు. చిన్నగా ఉన్నప్పుడే 5 ఏళ్లతోనే పెట్టిన గుడ్డలు మీకెత్త పోతుంది అనుకున్నది. ఇలా అండ గడివేక ఉండకపోవాలి. ఇల్లు పిల్లగాళ్ళు అయితే పడిపోయి ఇంటికి రాని మా అచ్చ వరకల్లా నా భర్తకు 1కి 2, 2కి 3 ఎక్కించి నేనే గాని ఈ పిల్లగాళ్ళను ప్రాణాలు నీయమంటే జీవనాలు నీయమంటనా అని మనసు లోపల పెట్టుకోని పిల్లగాళ్ళు ఇద్దరు ఏడుచుకుంటా బడికెళ్ళిపోయారు. బడికోచ్చినాక వీళ్ళ ప్రాణాలు ఇస్తా జీవనాలు ఇస్తా, నా భర్త క్షణమైతే రాజుల కచ్చిరికడికి వెళ్ళి నా చేత అన్నదానికి వస్తాడా అని పర్ల సిర ఇంపింది రైకంత వల కొట్టుకున్నది గానాడు నెత్తిదుంప తలదుంప వేసుకొని ముండ ముసుగు పెట్టి మూల కూర్చున్నది పాపగారు ఉండదు లచ్చమ్మ. అంటే రాజ్యమేళ మంత్రి మల్లన్నో అబ్బబ్బబ్బ మిట్ట మధ్యాహ్నం 1 గంట సమయాన నా భార్య దగ్గర పోయి కవరమంతా అన్నం తినత్తా. కొడుకు వరహాల రాజు నా బిడ్డ చంద్రదేవి బడిపోయి ఇంటికి వచ్చి అన్నం తిన్నారు కావచ్చు, కొడుకుని బిడ్డను చూసేస్తా నా భార్య వీరలచ్చమ్మ చేత అన్నం తినత్తనా అని ఆ రాజ్యమేళ మంత్రి మల్లన్న రాజ్యం దేశం విడిచిపెట్టి లోగిళ్ళ తొవ్వలు పట్టుకొని ఎట్ల బయలుతున్నాడు లోగిళ్ళ వేదికి.
ఇక లోగిల్ల బేటికి మల్లన్న వస్తాడే అల్లల్లో అల్లానే అల్లా నేరల్లో అల్లానే అల్లా ఏ లోగిల్ల బేటికి మల్లన్న వచ్చి లచ్చమ్మ ఈరలచ్చు ఏ లచ్చమ్మ మొగడొచ్చిన కథ ఏ లచ్చు కూర్చుండే నీది ఎప్పుడు అదే మూల మంచిగా దొరుకుతుందేమో నీకు వాయో అగో బావా ఏ లచ్చమ్మ బావా ఏమైందే బావా ఏ లచ్చు అయ్యా ఏ ఏమైందిర్రా లచ్చమ్మ అవా ఈరలచ్చు ఏమైందే నా కాళ్ళేమో గుంజుడు ఆ పిక్కలేమో ఎక్కచ్చుడు అగో నా నెత్తి పాడుగాను ఆ దింకు ఆ? చిక్కు దింకు చిక్కు దింకు చిక్కు అని అగో అదేం రోగమే అవ్వా అయ్యా అవ్వా అగో అవ్వా ఏమైంది ఏం రోగమే నీకు జ్వరం గిట్ల అత్తే నా ఆనం ఎత్తబడ్డదుల్లా పానం మెత్తబడితే లచ్చులకు చెప్తే ఈ ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు పోయి డాక్టర్ తీసుకొచ్చి 2 ఉచ్చిపిచ్చి డాక్టర్ డాక్టర్ చెప్తే ఆయన 2 ఉస్తాడు 1 పెడతాడు అవు ఏం రోగానికి అవు యాదయ్య బావా అయిన మొగడైతే తెలుసుకోవాలి పెళ్ళానికి పానం మెత్తబడ్డదంటే ఎందుకే ఓ పిసదానా ఆయన 2 గ్లూకోజ్ పెడతావా పెట్టవా అది మూసిండు ఆయన డాక్టరు పొద్దుగా డాక్టరు పొద్దుగాల సూదులు వేయద్దా ఆయన పండుకుంటే లేసుకుంటే ఆయన ఎప్పుడు లేచి తీసుకొస్తా సూర్య ఆయన ఎక్కడ కూర్చేద్దలేదు నీకు అబ్బో ఆయనతో పెట్టుకోవద్దు లచ్చు ఆ. పానం ఎందుకు మెత్తబడ్డదా నీకు ఏం చెప్పాలా నాదా అబ్బో రాను రాను ఒక్కసారి అబ్బో ఇంకా ఫ్యాన్ నడతలేదు ఫ్యాన్ కట్టుకెత్తురా కరెంటే లేకపోయా బాడుకో పంకెత్త తిరుగుతుందిరా కరెంట్ లేదా నాకేం తెలుసా కరెంట్ లేదని బిత్తిరుదానా లచ్చు గా టీవీ పెడదురాయే టీవీ రిమోట్ నా ఒళ్ళు ఉన్నది అనుకో నువ్వు ఆగలేందుకంటే కొరకు లచ్చే బావా నువ్వు గట్టనే బుదిరికిచ్చినావు కావచ్చు అవు నీ గుణం పడ్డది లోపలికి వచ్చేదాకానే ఈ బుదిరికిచ్చుడు ఇక లోపలికి వచ్చినాక మొగళ్ళ జుట్లు ఇక కోళ్ళగా అవుతారు నాకు తెలియదా నేను రానంటే రాను లోపలికి రాను ఇగో ఆ, అది స్టాండ్ విన్న ఉన్నది పో ఏంటిది టీవీ రిమోట్ అది నా కొత్త అత్తలేదు వస్తుందాయే నేను రానంటే రాను అబ్బో ప్లీజ్ నేను రాను లచ్చు మక్కసెన్లా పిట్టలలో కొట్టినట్టు ఉష్ అని తగినమైంది బిత్తిరుదానా నా సైగా నీకు తెలుస్తలేదే నా బాధ మా తమ్మునికి అర్థమైంది ఎవరు సాయిలా శేఖరా స్వామి రాయే బయట ఏం చెప్తున్నా బిత్తిరుదానా నేను రాను అగో నా పానం నీ జుట్లో పెట్టుకున్నా నేను రాను అబ్బా ప్లీజ్ రాను అబ్బా రాయే రాను బిత్తిరుదానా అబ్బో నేను రాను ఎందుకు భయం అవుతుంది నీకు నేను ఎందుకు పిలుస్తున్నా అనుకున్నావే ఎందుకు పిలుస్తున్నావు నాకు ఆకలి అవుతుంది అన్నమెందుకు రాయే ఆ, నాకు తెలుసు ఈ బుదిరికిచ్చుడు సంగతి ఆడ అందున్నది కుండలున్న వేసుకొని తిను ఏ, అబ్బో ఇవాళ ఎవరిలేని చూసి నా పొరగాళ్ళు పడిపోయాచలాగిన అస్సలే రానుల్లా మనసిరిగిన వాయే కట్టిరిగిన వాయే బాబో రాయే లచ్చు నా పానం మెత్తబడ్డది నేను ఎప్పుడన్నా వేసుకొని తిన్నా నేను లేనిది అబ్బో నేను రానంటే రాను దద్దా. నీ చేత అన్నం వేసి కలిపి నాకు అన్నం తినిపిస్తే తింటా నేను నేను అబ్బా ప్లీజ్ నేను నచ్చదండి కాదు రాయే రాను లచ్చు రాను దా దద్దా. అబ్బా, అయ్యా ఏమైంది నాకు బుగ జ్వరం వచ్చింది ఆ. ఆడింత ఈడింత మచ్చలు జ్వరం వచ్చింది ఆడింత ఈడింత అత్త ఒక కాడ రాయే జ్వరం ఏందనుకున్నావు ఆ? 120 డిగ్రీల జ్వరం వచ్చింది నాకు 120 డిగ్రీల జ్వరం వచ్చి ఉంటావే నువ్వు గిట్లా మాట్లాడుతావా 120 డిగ్రీల జ్వరం వస్తే? నాదా A1 A+B2 A1 A+B2 ఉంటుంది బ్లడ్ గ్రూప్ నేనా
లచ్చు నాదా ప్రాణేశ్వర దా. నాదా అబ్బబ్బా నా తల నొప్పి నేనేమి ఎత్తనేనొప్పి అబ్బబ్బా నా తల నొప్పి నేనేమి ఎత్తనేనొప్పి 60 మందికి రోగం వస్తాన్లా 20 మంది బతకరాట 20 మంది వీకుడేనా నాకు వచ్చిన రోగంబు ఇంటికైన వాళ్ళకి అత్తే మంచిగుండు నాకు వచ్చిన రోగంబుకి పన్నులకు అత్తే మంచిగుండు నాకు వచ్చిన రోగంబుకి ఇనుకొళ్ళకి అత్తే మంచిగుండు మంచిగా నీ మగడ అనుకునే రాము గారు అందరూ అంటే నల్లబడ నాదా ప్రాణేశ్వర నాదా ప్రాణేశ్వర ఆనత్తుంది ఏంది చినుకులు పడ్డాయా నా మొగడు వెళ్తుండు పో నానుల్లా దా రావాలే పోతా సత్తమ్మ వానత్తున్నట్టు లేవు చినుకులు పడుతున్నట్టున్నాడు దూరం ఉండుకుంటూ నా మొగడు వచ్చిండంటే ఉత్త చేతులతో రాడు ఏమన్నా తీసుకొని వచ్చిండు కావచ్చు నా మొగడు వచ్చిండు నాకేమో తెచ్చిండు వీళ్ళకు వాడరాలే మళ్ళవాడు మళ్ళా వాడతాడు నా మొగడు వచ్చిండు అగ్గో నా మొగడు వచ్చిండు నాకేమో తెచ్చిండు గోలించుకొని తినూరు బాడుకోవు ఇది తినే మొక్కలే గీ మొక్క తినే మొక్కమే ఇది ఈ పాట మంచిగా లేదు ఇంకా పాడవాడి మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది కాళ్ళ సందుల కారం పెడితే ఎలా ఉంటది ఏళ్ళ సంద్ర పెడితే కండ్లల్ల కారం ఏ లచ్చు రాయే మంచం వేసి దుప్పటేసి మల్లె పూలు అల్లాను తన్నురద్దిని తన్న పోయి తన్నించుకున్నట్టుందిరా నాదా ప్రాణేశ్వర అయ్యో నాద రామే ప్రాణనాథ నాద ఏమైందా అయ్యో రవయ్య నాదా అన్నం అంటున్నావు నాదా ఆకలి అన్నం తింటుంటదా నాదా పొద్దుకి ఇంటికి వచ్చినాక ఇస్తారు కింద పెడితే ఆయనతో తిన్నావు నాదా పొద్దుగాటి వరకు ఉంటదా 7 కాడ పోతుంది తిన్నది ఆగుతాది అది నాదా నేను ఏమంటే చెప్పవాలే ఏమైంది ఏంటిది 2 పిల్లగన్నలు తీసుకొచ్చి నా చేతి లోపల పెడితే పిల్లలు లేని బావకు కీర్తి లెక్క యాదుకున్న కన్న బావ కన్నా సాదుకున్న బమ లవుదండదాని వాళ్ళకు పాలు ఒక బుక్క పెట్టిన నాదా నెయ్యి ఒక బుక్క పెట్టిన నాదా బిడ్డను దొర బిడ్డను ఓ పూట మటన్ పెట్టిన నాదా ఓ పూట చికెన్ తీసుకొచ్చి పెట్టిన నాదా ఓ పూట ఒక్క కోడిగుడ్డు తీసుకొచ్చి 56 ఆమ్లెట్లు వేసి పెట్టిండే నాదా ఒక్క గుడ్డులో 56 ఆమ్లెట్ ఎట్లయితే నాది పెంచు పెద్దది అమ్మని పెంచు నా చేతు గుణం గట్టుంటది తాత లచ్చయ్య బావా తాతనా బావనా నా తాత అన్న ఒకటే బావన్న ఒకటే అమ్మ నా చేత తిన్నప్పుడు ఉండే తాగినప్పుడు ఉండే ఒక్కొక్కరు కూర అంటారు కుంట పెట్టినట్టే పాడైతది ఒక్కొక్కరు 20 కిలోల మటన్ తీసుకొస్తారు అందులో 2 కిలోల నూనె వస్తారు చుచ్చా రొచ్చు నీరు పాడైతది అంత నూనె పాడైతది నా చేత నేను 1/2 క్వింటల్ కూర గాని మటన్ గాని చెటాకు నూనె వస్తా సుర్రు అనిపిస్తా 1/2 క్వింటల మటన్ లో చెటాక నూనె వచ్చినాక సుర్రు అనుకుంటే ఏమంటది పర్వం అంట అబ్బబ్బబ్బా ఎంత కమ్మటి వాసన వస్తుందా అని ఈ ఆడకట్టోళ్ళందరూ వాళ్ళ భగవాన్ల మీద మూతలు తీసుకొని పెట్టుకుంటారు ఎందుకంటే నా వాసన పోయి వాళ్ళ గంజులలో ఎర్రాలని కౌరు వాసన మారు వాసన నాదా నా ప్రాణ నాదా ఏంటి 2 పిల్లగళ్ళు నాదా సాది సవరించిన నాదా సాధలేని ఎవరన్నారు నిన్ను నాదా నేను పాల కేంద్రానికి పోయి 15 లీటర్ల పాలు తీసుకొచ్చి పొయ్యి మీద
నేను పాల కాగబెట్టిన నాదా పొయ్యి మీద పాల కాగబెట్టంగా సిలిండర్ మీద కాగబెట్టంగా గప్పుడే బుడ్డ అయిపోయింది. మన సిలిండర్ బుడ్డ అయిపోతే ఏం చేసినవే? గుట్టకోయి మోపడాన్ని కట్టెలు తీసుకొచ్చి పొయ్యి మీద పాలు పెట్టినా పొయ్యి కింద కంటెలు పెట్టినా నేనే మరి ఏందనుకున్నా వాళ్ళ గురించి. అబ్బా నాదా అటు ఇటు చూసేవరకు మన ఇంట్లో గొట్టం ఎక్కడ పాడు పడ్డది, గొట్టం ఎక్కడ దొరకకపోతే నాదా లచ్చయ్య గొట్టం బట్టి ఓనాదో వాళ్ళ ఇంట్లో ఉందా గొట్టం? నేను లచ్చయ్య గొట్టం బట్టి ఓనాదా ఉందా మీ ఇంట్లో గొట్టం? నేను అయిన గొట్టం బట్టి ఊది ఓనాదా పాలు ఒక బుక్క నెయ్యి ఒక బుక్క వాళ్ళకు పెట్టంగా వాళ్ళు బడిపోతున్నారు, ఇంటికి వస్తున్నారు, మంచిగానే ఉన్నది కానీ నేను నడింటి లోపల వండుకున్నా నాదా. నడింటి ఎందుకు అన్నావు? ఫ్యాన్ గక్కనే ఉన్నది గానే వన్నా అన్నావు పన్నాక నాదా పట్టవాడి నేను సాటి మీద చేసుకొని వండుకున్నాక కాశీకైనా అయ్యలు కదిలి వచ్చినట్టు, తిరుపతికైనా అయ్యలు తిరిగి వచ్చినట్టు, జంగాలు మున్సిపల్ వచ్చినట్టు కలబడ్డది నాదా. ఏమన్నా చెప్పిర్రా? పిలగండ్లకి ఇట్లా మనం సావి సవరించినాం అనుకో నాదా. ఇలా తల్లిదండ్రి వేయినట్టు నీ గండం నా గండం ఉన్నదాట నాదా, పట్నం మీద ప్రజల గండం ఉన్నదాట నాదా. అందుకని నాదా తెల్లార వరకల్లా అద్దుమ రాత్రి ఇయ్యాలనే తెల్లార వరకు వాళ్ళ ముఖాలు కనబడద్దు అన్నారు. నువ్వు అడిగి లోపలికి తీసుకొచ్చి కర్ర 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 గొంతులు కోసి కారిన రక్తాన్ని కలవల్ల పట్టుకొని సిల్లిన రక్తాన్ని సీసాల్లో పట్టుకొని వాళ్ళ కనుగుడ్లు ఎగిలించుకొని వచ్చినట్టు ఉంటే వాళ్ళిద్దరి కలిసి 4 కనుగుడ్లు అయితే గంగ పోయి ఒక కచ్చకాయ పలుగురు అవుతూ తీసుకొచ్చి నేను 5 కచ్చకాయలు ఆడుకుంటా పోనాదా. ఆ రక్తాన్ని తీసి ఈ పట్నం మీద ప్రజల మీద ఊరు మీద బలో బలో పొలో పొలాన్ని అల్లుతా నాదా. ఇవాళ మనకే దోషం ఉండదు నాదా. పాపకారం ఉండే ఏమనుకున్నది, రాజ్యం నాదే అంటారు, దేశం నాదే అంటారు, ఎండి బంగారం నాదే అంటారు. పోరగాళ్ళందరూ వాళ్ళు మా తల్లి కాదు మా తండ్రి కాదా అని కానీ దానికి మనసులో పడతలేదు. ఎట్లా వేసి నా భర్త చేత పిల్లగాళ్ళని పంపించేదాన్ని కావాలని అనుకోని మనసు లోపల పెట్టుకున్నది పాపకారం ఉండా. ఒక్కడికి 2, 2కు 3 ఎక్కించి చెప్పింది. నాదా పోరగాళ్ళ ప్రాణం తీసొచ్చినట్టు ఉంటే పోరగాళ్ళ ప్రాణం తీయన్నా ఆవురు వాళ్ళ కొడుకులారా తొప్పుకు ప్లాస్టిక్ డప్పులు పట్టుకొని ఏం కొట్టుకుంటున్నారు? ఎవరు పడకావు వదికు మూసుకుంటా వదికు తెరుచుకుంటా ఏం కొడుతున్నారా? లచ్చులు కాశీకైనా వెళ్ళి కదిలొచ్చి తిరుపతికైనా వెళ్ళి తిరిగి వచ్చాట. దొరసాని దొర కొడుకును బిడ్డను మేము జాతా ఉంటే ఆ కొడుకును బిడ్డను మీరు జాదద్దు, మీరు ఇద్దరికి ఇట్లా కొడుకును బిడ్డను జాతే వాళ్ళు అయ్యవ్వ చచ్చిపోయినట్టు మీరు చచ్చిపోతారట అని చెప్పిర్రట. నిజమేనా ఇది చెప్పే ముచ్చట? నా పెళ్ళని చెప్తుంది. మరి దాని గుణం నాకంటే ఎక్కువ నీకెరు కానీ నిన్ను అడుగుతున్నా నేను. ఆయన ఎప్పుడు కిటికీలోకి వెళ్ళి తొంగి సుత్తాడు, ఎట్లా చేస్తాడు ఏం కదా సంసారం అని. కొడుకుని బిడ్డను ఏం చేద్దానే? కొడుకు బిడ్డను కరకర కరకర గొంతు కోసి సంపిరా. సంపుడేనా? కొడుకుని బిడ్డను సంపు, కొడుకుని బిడ్డను సంపాలే. పాపకారం ఉండా బట్టుకాలం రండా, సిగ్గులేని ముండా సిగ్గులేని రండా. దొరపానం బొంగ దొరసాని జీవనం బొంగ కొడుకుని తీసి బిడ్డను తీసి నా చేతుల్లో పెట్టి సాదుకో కొడుక, కొడుకుని చదువుకో, బిడ్డను చదువుకోమని నా చేతుల్లో పెడితే వాళ్ళ చేతుల పిల్లగాళ్ళు దక్కర వాడల చేతుల అర్థం దక్కర అని కొడుకుని బిడ్డను తీసుకొచ్చి నీ చేతుల్లో పెడితే బతుకుమాని బంగారు బర్రెపెండరి తుబాల వారసిన సన్నవి ఎత్తాను ఇవాళ కొడుకుని బిడ్డను చంపమంటావే అని అగ్రమైన కోపానికి వచ్చిండు. 6 మంటలు మంత్రి మళ్ళీ అన్నా లావట్టి ఎత్తెత్తి నీ బక్సులు బద్దలే కావాలి, నిన్ను గుద్దుతో నీ నత్తు బుయత్తు వాసలు ఎక్కడికి అక్కడికి ఊసే పీకాలే అని అగ్రమైన కోపానికి వచ్చి 6 మంటలు వండి పెరబొబ్బలు లేపి మంత్రి మల్లన్నా రణవతో ఉన్నాడు ఓరి దడవకైతేనా ఓరి అందుకుంటూ ఉన్నారా గిటగిర తింటారా మెత్తడు ఒట్టకు గడ్డలు కడతాయి. గుద్దకు నత్తది, గుద్దకు నత్తది, అమ్మా గుద్దకు అమ్మా అయ్యా కొట్టకు గడ్డలు కడతాయి.
అక్క కొడుకుని బిడ్డను చంపు అంటావా కొడుకుని బిడ్డను అంటారు. ఎందుకు రామన్నట్టు మీరు మీ కళ్ళు చల్లగా ఉంటాయి. ఇప్పుడు మీ మగవాళ్ళకి ఇట్లా గిప్కి కుదిరే మీకు కొడుకుని బిడ్డను చంపుమంటావే అవ్వా అమ్మ అంటే నీ అక్క పొడత కొడుకును బిడ్డను సంపు అంటావు మాట నోటికి ఎట్లా వచ్చిందే అయ్యో బాడకవుకి సీరియస్ పైన కొడతావు. పిన్ను పెట్టుకోలే అయిపోయిందా నీ కొట్టుడు? నాకు నేను ఎత్తేసుకుంటే కొద్దిగా అయ్యవల్ల ఒక్కొక్క మొబైల్ కొడతారు. బజార్లో పెళ్ళ ఉంటే అవు భూమయ్య పిల్లికురాలు గుర్తుండవు. బజార్లో పెళ్ళ ఉంటే చికెన్ కి అందుకొని గొరగొర గుంజుకొచ్చి నడింట్లు ఎత్తేసి ఈ తలుపు ఆ తలుపు నడిమి తలుపు దగ్గర తలుపు అంటే దేవింటి దర్వాజా అదెందుకు అందులోకి ఇట్లా వృత్తి కావచ్చు. మళ్ళా తాగి ఉంటే తడుపుంటే పోరాదని నడిమి దర్వాజా దగ్గర పెట్టి 50,000 టీవీ ఫుల్ సౌండ్ పెట్టి ఒక్కొక్క మొబైల్ గుద్దుతే బిల్లు 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 అని సౌండ్ వస్తుంది. ఇక నా మొబైల్ కొడతాడు. నా తుప్పుక్కు నా తప్పుక్కు నా తుప్పుక్కు నా తప్పుక్కు. ఇప్పుడు భూపతి కొట్టినట్టు నాకు కొట్టలేదా అంటావు మరి. ఆ భూపతి అట్లా కొడతాడు. కొడుకుని బిడ్డను చంపట నీ అక్క బాడకావు నా ఇంట్లో ఇంతగానం కొట్టినాక సీరియస్ దగ్గర వచ్చిండు చూడు. ఇంతగానం కొట్టినాక ఈ మొగలికి నువ్వు ఉంటారు. పోతున్నా నాకు వారై ఏంటిది నా లగేజ్ నాకు వారై అసకేందర్ అన్నున్నాయి. ఇగో పోతున్నా అలా బీరుంది మరి పైన బాయ్ పోతున్నా ఏమండి ఏంది పోతున్నా గాని మరి ఇల్లు పైలం నీ పీకదాని వీకగా ఇల్లు ఎట్లుంటే నీకేది కన్నాడు. కోళ్ళున్న పిల్లి పైలం కోళ్ళు పిల్లలు ఏ కథ ఎక్కడ వీక్తున్నా ఏమండి నువ్వు పోతున్నా గాని నువ్వు బజార్ల పైన తిరగకెక్కువ. నువ్వు పోయేదాన్ని వీకే నేను ఎక్కడ తిరుగుతా నీకెందుకు, నేను ఎక్కడ తింటా నీకెందుకే. ఏమండి నేను పోతున్నా గాని పోతా కానీ ఉల్లిగడ్డ ఎక్కువ పీకదాన్ని వీక నేను ఎక్కడ తింటా నీకెందుకు, ఎటుపోతే నీకేనా. ఏమండి ఏంది నేను ఇడిచేసిన సీరియల్ బాత్రూమ్ ఉన్నాయి ఇలా పెట్టిన లంగలు బ్యాగుల బాత్రూమ్ లో ఇడిచిన బట్టలాట లసురు నేను తీసుకుపోయి ఆ బ్యాగ్ లో పెట్టానట. ఏమండి నేను పోతున్నా గాని మరి మన ఇంటికాడ బర్రె ఉన్నది. అది రోజు నేనే పాలు విండదాన్ని. పుసపుస ఈ పాలు వేస్ట్ అవుతాయని పోయి బర్రె పాలు విండేవు ఆయనతో జాడిచ్చి తంతది. ఒకవేళ పిండి ఉంటే నన్ను నైట్ వేసుకొని విండు. నేను అనుకోని నువ్వే అని ఏర్పాటు చేయలేదన్న ఏర్పాటు చేస్తా కాదా మరే. అచ్చ నువ్వే అనుకొని పిండనిస్తుంది పాలు కాదా. పోతున్నా నా వగారింటికి నేను వెళ్ళిపోతా అక్క తల్లిగారింటికి నేను వెళ్ళిపోతా అమ్మ అమ్మగారింటికి నువ్వు వెళ్ళిపోతే వచ్చి నీ అమ్మగారింటికి నువ్వు వెళ్ళిపోతే నేను తన్నుకుంటే నేను తీసుకొస్తా నిన్ను వాళ్ళు కత్తా గుర్తుడే. నేను తన్నుకుంటే గుద్దుకుంటే నిన్ను తీసుకొస్తా నిన్ను తోలు కత్తా. తన్నుకుంటా గుద్దుకుంటా నువ్వు తోలు కట్టే ఇంటికి తోలు కట్టే నా అన్నట్లున్న పోతాను తన్ని మీద కక్కుతా ఉంచుతా. ఏ నొత్తున్న భూతంత నా మీద కక్కి నన్ను తిడితే లచ్చు ములకున్న ముల్లిగట్ట నేను అందుకుంటే ఇన్నట్టు మీద ములకున్న ముల్లిగట్ట నేను అందుకుంటే ఇన్నట్టు మీద పడతా. ములకున్న ముల్లిగట్ట ములకున్న ముల్లిగట్ట నువ్వు అందుకొని ఇన్నట్టు మీద పడితే
మూలకున్న ముళ్ళుగడ్డ నువ్వు అందుకొని నా నటి మీద పడితే ఏం చెప్తావే మూలకున్న మొక్కి సిపిరి నేను అందుకుంటా నేను మూలకున్న మొక్కి సిపిరి నేను అందుకుంటా నేను ముఖం మీద దూస్తా బొసిన్న పిల్లమా పద్వాసి పిల్లమా గిన్నిగా అనవు దిట్టంగా గిన్ని మాటలు అనంగా సీపు తీసుకొచ్చి ఎందులో నానేసిన మొక్కవే తుడుతంటావే నువ్వు ఒక్కదానే ఉన్నావే బొసిన్న పిల్లమా నువ్వు ఉంటే ఊడప్ప పోతే బోడప్ప నువ్వు నీ అవ్వగారి ఇంటికి పోతే పొద్దు వరిసే వరకల్లా సత్తమ్మకు చెప్తే నాకు పెళ్ళం కావాలంటే పొద్దు వరిసే వరకల్లా 10 మందిని తీసుకొస్తుంది నేను బొంబాయిల బొగదాన్ని నేను తెచ్చుకుంటా అల్లకం చేసుకుంటా బొంబాయిల బొగదాన్ని నేను తెచ్చుకుంటా అల్లకం చేసుకుంటా కొడుతున్నావా ఒక్కదనే ఉన్నా అదే సూత్తుర్రా ఎల్లక్క మల్లక్క భాగ్యక్క సుగునక్క పద్మక్క సులోచనక్క విజయక్క ఉన్నది ఇక్కడ పద్మక్క ఇంతమంది 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 ఒక్కరన్నా ఉంటదా సుగునక్క కూడా ఉందా నా మగడు బొంబాయిలో భవనాన్ని ఉంచుకుంటాడట నేనేమన్నా ఉప్పు కారం తక్కువ తింటున్నా పార్ట్స్ తక్కువ ఉన్నాయా నువ్వు బొంబాయిలో భవనాన్ని నువ్వు ఉంచుకుంటే నేను సిద్దిపేట సిక్కులోని నేను ఉంచుకుంటాను చిక్కులోడు సిద్దిపేట సిక్కులోని నేను ఉంచుకుంటా నేను మారవారం పోతా సిద్దిపేట సిక్కులోని నేను ఉంచుకుంటా మారవారం పోతా సిద్దిపేట సిక్కులోని ఆడుదాల పోతే ఏం చెప్తావే నా మమ్మీ నామా నిన్న కొట్టే మొన్న కొట్టనే నా మమ్మీ నావా నేను ఎత్తికే సంపు వాడుతున్నదే నా మమ్మీ నావా నేను ఎత్తి పత్తి పూసినట్టు పూస్తుందే మమ్మీ నావా నావా నేను బిడ్డ నవ్వుతుందా మమ్మీ నావో నావా నువ్వు పోయి పత్తల కూర్చున్నది ఎత్తిన పత్తాన్ని ఏరుతారే మమ్మీ నావో ఎల్లిపాయ వేసుకొని వస్తామనే సవరం వేసుకోవద్దు ఒకటి మమ్మీ నా సత్తవ్వా నా చిన్నవ్వా వంటలేదు మా నానమ్మ ఆడు కొట్టిన కాడ కొట్టిండే అగో మా నానమ్మ కోసం అనిపించింది మా ఇంటి కూడా బాగుంటుంది దాని గుణం మంచి కాదు పేరు ఏం పేరు నిండ్రా ఏం పేరు ఏం పేరు ఆ పేరు ఓ మల్లమ్మ ఎటుకుంట పోతున్నావు మల్లమ్మ మేము రామపో చేసుకున్న మొగానికి ఇక్కడ ఉండగా శేఖర్కు సాగి వాళ్ళు అందుతున్నావా తీసుకుపోతున్నావు దాన్ని వాళ్ళకు అలా మనవనికి ఇచ్చి రకం చెప్తుందట ఓ మల్లు మల్లమ్మ గదే ఎగురావు అని చెప్పు మల్లమ్మ అంటే ఈ నిడిచి ఇంకోటి పట్టమన్నట్టేనా ఇదా అది మంచి సంసారానికి దగ్గర తీసుకుంటున్నావు దాన్ని దోసాని దొర బిడ్డను సాధువని చేతిలో పెడితే సంపు అంటుంది అది మంచిదానికి దాని దగ్గర తీసుకొని మాట్లాడుతున్నావా దాని గుణం మంచిగా లేదు దాని మాట మంచిగా లేదు చూసిన ఎన్ని తప్పులు చేసినా అవ్వ దగ్గర తీసుకుంటది మా మమ్మీ ఏమంటుంది తెలుసా ఏమంటుంది మా నాన్నమ్మ ఏమంటుంది నాకు 2000 పింఛన్ వస్తుంది ఇవాళ మొగ నిడిచిపెట్టినందుకు ఎవరన్నా తీటున్నాడు ఆడే రాసుకుంటాడు అంటే ఒంటరి మహిళ కింద ఇలా మా మమ్మీకో 2000 పింఛన్ వస్తాయి ఇవన్నీ చాలా మా కూర్చుండబెట్టి సాత్తా అంటుంది మీ మమ్మీకి ఇవి ఆడకపోతే మేము పొక్కల పని కోతాం పొక్కల పని అంటే ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం కోపల పని కోతాం మా నానమ్మనేమో గడ్డపార పడుతుంది సత్తమనేమో పార పడుతుంది నేను తట్టబట్టి చిత్తులు పోయి కట్ట మీద పడాలి అబ్బా ట్రాక్టర్ నిండుతుంది సిమ్ముడు ఇమ్ముతే మరి ఏందనుకున్నావు ఇరవచ్చు మా అమ్మ నేను మా అమ్మ లావాడితే నిండుతుందట తట్టలే ఎత్తాదా మీ నానమ్మకు మా అమ్మ తట్టలు ఆడుతుంది అమ్మ మల్లవ్వ ఆ ఫోన్ అక్కడ నుంచి కూడా మాట్లాడుతూ చూస్తున్నావా నా స్వామి బాబా అయ్యో ఇంకా మొగల దగ్గరికి పోతారు మూడు దప్పానా
నా శంకర్ బాబా ఫీజు కొట్టేట్టువే కరెంట్ పాస్ అవుతుంది ఫీజు కొట్టేట్టువే అందమైన గువ్వవే నిన్ను ఎవరు ఏమన్నారే ఓ అందమైన గువ్వవే నిన్ను ఎవరు ఏమన్నారే గౌరవ కన్నవే నిన్ను ఎవరు ఏమన్నారే అయ్యో మా నాన్నమ్మ అత్త నేను కూడా అత్త అంటుంది ముసలికి ఇక్కడికి వచ్చి ఏం చెప్తుంది అంటే బోళ్ళ బోకర దోమదా అటు నాలుగింటికన్నా కొనుక్కోమని వెళ్ళ నానమ్మ అయ్యో చిన్న సిగ్గుపడతలేదే మీ నానమ్మ నాకు భయం అవుతుంది ఆ? అలా కొడతాడు ఇద్దరు పదానం అవుతుంది ఎందుకు గునుక్కుంటూ వస్తుంది ఎందుకు అట్లా సిగ్గుపడకుండా వస్తుంది నాకు దాదా చేతులు చెయ్యేసి చేతిలో పెట్టి జలకం తిట్టా అని అనుమాను జలకం తిట్టక అనుమాను ఏమంటున్నావు తిట్టకను ఏమంటున్నావు తోడిస్తా దాని నోరు లేస్తే నాకు కట్టెలు ఎత్తది దాని నోరు మూసుకోమంటే అంటే కట్టలేస్తుంది ఆమె ఏమాడది ఎందుకు అంటున్నావు చెప్పు ఎందుకంటున్నావు నేనా ఆ, నేను ఆ. తప్పు వాళ్ళు చేసిర్రు కొడుకుని బిడ్డను సంపు అంటుంది దొరసాని కొడుకుని బిడ్డను సంసారాన్ని చంపుతావా చెప్పు దాని మాట ఇదని నాద్దా ఆ? పెళ్ళ మాట ఇదని నాద్దా పెళ్ళ మాట వినద్దు ఆమె చంపమంటే నువ్వు చంపుతావా సంపకి అని దానికి చెప్పన్నా సంపవనంగా సంపుతావా అని నాకు చెప్తావు బుద్ధి ఏమో తెలియదు దాని మాటలే మా నాన్నమ్మ మంచిది కాబట్టి నా దిక్కు మాట్లాడుతుంది కదా ఇట్లా చేసి నువ్వు ఎంతమంది సంవత్సరాలు అట్లా కాదు అన్ని బుద్ధుల్లో వచ్చి నీ దగ్గర అంటే ఆ బుద్ధులు చెప్పిందే నువ్వేనా ఫోరన్ చంపు అన్నది నువ్వేనా ఫోరన్ చంపు అన్నదే నువ్వా ఇక ఏమన్నా కానీ చేతులు చెయ్యి చెప్పు చేతులు చెయ్యపి ఏమనకు పదు పిల్లలు మంచిగా తిట్టగాను మనం కాపాడు మంచిగా కాపాడు ఏమనకు భలే పిల్లందరూ వచ్చిన పో మళ్ళా నువ్వు బడిగా ఉన్నావు అబ్బో మల్లవ్వా నీ ఫోన్ నంబర్ ఇచ్చిపో తల్లి ప్రేమ అట్లుంటది 96 తప్పులు బిడ్డ చేసిన కానీ తొడ కింద దాచుకుంటారు అవ్వలు నాదా ప్రాణేశ్వర ఏంది ఇవాళ సంపతనేమో ఇద్దరు పిల్లగాళ్ళ ప్రాణం సంపలేదనుకో కొడుకుని బిడ్డ నేను చంపని అక్క మళ్ళా కొడతా నువ్వు రాజుల కచ్చరి కాడికి అయినాక నువ్వు లేని సమయం చూసి నేను పాములకొండ విషయాలు తెల్లకొండ విషయాలు గాజు ఒక్క గన్నేరు చెక్క తీసుకొచ్చి కటకోటి విషయాలు నేను అన్నంలో కలిపి ఆసన్ రాని మందు తీసుకొచ్చి ఆ పిల్లగాళ్ళకు పెట్టి చంపుతా శివ 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 లే ఆసన రాని మందులు తీసుకొచ్చి ఆ కలకోటి విషయాలు తీసుకొచ్చి అన్నం తినే సమయం లోపల అన్నంలో కలిపి కొడుకు బిడ్డకి పెట్టి నువ్వు తీస్తావా పానం జీవనం తర్వాత నిన్ను కూడా చంపుతా పోతా ఆయనకు శేఖర్కు ఆ భూపతి కోత లేకపోతే కాదురా దాని ప్రేమ మొత్తం శేఖర్ మీద ఉంటే నువ్వు భూపతి ఎందుకు కలుగుతావు నీకు ప్రేమ ఉంటే నువ్వు భూపతి లెక్క అవునా కర్రారా వీడికి 2-3 అట్లయితే ఒకసారి భూపతి దగ్గరికి పోతారని ఏ లచ్చమ్మ కొడుకుని బిడ్డను చంపు అంటే